హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ముందుగా తెలుగు వంట ఛానల్కి స్వాగతం. మనము క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ కర్రీ అని వినే ఉంటాము, తినే ఉంటాము కూడా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కంపల్సరిగా ఈ ములక్కాడ కర్రీ తింటాం మనము. చాలా టేస్ట్గా ఉంటుందండి. అదే టేస్ట్తో సింపుల్గా తేలిగ్గా చేసుకునే విధానం ఇంట్లో వచ్చేస్తాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాండీ పెట్టుకుని దీంట్లోకి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న కప్పు వేరుశనగుళ్ళు, 1 టేబుల్ స్పూన్నర నువ్వుపప్పు, 5-6 బాదము, 5-6 జీడిపప్పు పక్కన పెట్టుకున్నాం. స్టవ్ బాండి వేడైన తర్వాత దీంట్లోకి ముందుగా వేరుశనగుళ్ళు వేసి వేపుకుందాం. అవి వేగేలోపు ధనియాలు, నువ్వుపప్పు, జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేసి లైట్గా వేపుకుందాం. అవి వేగిన తర్వాత ఒక చిన్న సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రూమ్ టెంపరేచర్ వరకు పక్కన పెట్టుకున్నాం. ఇది వేడి తగ్గినాక మాత్రమే మిక్సీ జార్లో వేసి జార్లో పేస్ట్ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కనుక వేస్తే జార్లో ఉన్న బ్లేడ్లు పాడైపోతాయి. ఇదే కదండి, ఏది కూడా వేడిగా అసలు వేయకూడదు జార్లో. అయితే నాకు మీడియం సైజు ఉల్లిపాయలు 3 పట్టినాయండి. కొలతలతో చెప్పాలంటే 1 కప్పు ఉల్లిపాయ తరుగు పట్టింది. ఒక చిన్న టమాటా, 2 పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే బాండి పెట్టి కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, పచ్చెనపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత కప్పు తరుగు ఉంది కదా ఉల్లిపాయ తరుగు, ఆ కప్పు ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందండి. అది చిన్న టిప్ అండి. ఎవరైనా తెలిస్తే ఓకే, నాకు తెలిసింది చెప్పాను. దీంట్లోకి తరిగి పక్కన పెట్టిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, టమాటాలు కూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇంక ఇవి మగ్గిపోయినాయి అండి. నాకైతే 2 ములక్కాడలు పట్టినాయి అండి. అంటే పెద్ద సైజు కప్పుడు ములక్కాడలు పట్టినాయి. ములక్కాడలు కరివేపాకు వేసి 2 నిమిషాలు కలిపి తిప్పేసి మూత పెట్టేద్దాం. ఈలోపు ఇందాక మనం వేసి పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి పేస్ట్ పట్టేసుకున్నాం. దాంట్లోకి 1/2 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్ కూడా వేసేసి మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని ఈలోపు ములక్కాడలు మగ్గిపోయినాయండి. టేస్ట్ సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారము, టేబుల్ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూను ఆర్చి చికెన్ మసాలా. మార్కెట్లో దొరుకుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అవైలబుల్గా అందరికీ దొరుకుతుంది, డీమార్ట్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. దీంట్లోకి ఈ పేస్ట్ మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఈ మిశ్రమాన్ని కూడా వేసేద్దాం. ఇది బాగా చిక్కగా ఉంటుందండి. అందువల్ల ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అయితే దీనికి మొత్తం మీద 1 కప్పు వాటరే పడుతుందండి. ఇంకా మిగతా 1/2 కప్పు వాటర్ కూడా పోసేద్దాము. అప్పుడు ములక్కాయ ఆల్రెడీ మగ్గిపోయింది, అందువల్ల వాటర్ తక్కువ పడుతుంది. చిన్న కప్పు కూడా వాటర్ పోసినాక దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మేతి చెమ్మనండి. ఇది 1 స్పూన్ మేతి చెమ్మను నలిపేసి వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక 2 నిమిషాలు మాత్రమే మీడియంలో పెట్టుకోండి, ఐలో పెట్టద్దు. తర్వాత సిమ్లోనే జరగాలి. ఇది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయండి. లేకపోతే కనుక మాడిపోయి మాడు వాసన వస్తుంది కర్రీ. మనకి క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ అస్సలు రాదు. మాడు వాసన వస్తే కర్రీ టేస్ట్ పాడైపోతుంది. అందువల్ల అలాగ సిమ్లో పెట్టుకుని స్లోగా చేసుకోండి. ఇక కూర రెడీ అయిపోయిందని దగ్గరకు వచ్చేసింది. దింపే ముందు కొత్తిమీర గార్నిష్ చేసుకుని అంతే, ఒక చిన్న సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ కర్రీ రెడీ.